తెలుగులో పాప్ సింగింగ్ అనే దానికి ఒక స్పాట్ లైట్ తీసుకొచ్చింది మీరు. 16, 17, 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు నా అంతటా నాకు ఒక డెసిషన్ ఈ ఆస్పెక్ట్ లో తీసుకునే అంత సీన్ నాకు లేదండి. ఇట్ వాజ్ మై పేరెంట్స్. ఆగిపోయారు, మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు ఆగిపోయారు, ఎందుకు మొదలు పెట్టారు? సో నాకు ఏ ర్యాట్ రేస్ లోకి దిగటం అసలు ఇష్టం లేదు. బికాస్ వాట్ ఈస్ మీ, నా కంఫర్ట్ ఉన్న వరకే నేను చేయగలను. హాయ్ రబ్బా ఒక మసక చూసిన తర్వాత ఈ వీడిలో అలాంటి కోణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. నన్ను ఫస్ట్ టైం కలుస్తున్నాను అన్నప్పుడు ఓ ఈ అమ్మాయి ఒక 2 షాట్స్ ఒక సిగరెట్ వెలిగిచ్చేస్తుంది అనే మైండ్ సెట్ తో కలిశారంట. అయితే మరి నిజం విత్ స్మితాలో మేము చూడడం సెలబ్రిటీల నిజాలు ఏం తెలుసుకున్నారు మీరు? ఫ్రంట్ లో చూసి అదృష్టం అంటారు మనుషుల్ని చూసి, దాని వెనక ఎంత కష్టం ఉందనేది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదు. తెలిసినా కూడా ఇగ్నోర్ చేస్తారు కాబట్టి మనం వెంటనే ఉండిపోతాం, వాళ్ళు చేసుకుంటాం ముందుకెళ్తారు. అది నిజం సిరీస్ లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చారు. అబ్సల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. అది తొందరగా ఎవరు అనుకోరు, కానీ ఆయన తీసిన సినిమాలు ఆయన మాట్లాడే విధానం చూసి అలా అనిపించవు. పాప్ సింగర్ స్మిత గారితో అలా మాట్లాడుతున్నట్లేదు, ఒక డివోషనల్ గురువుతో మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పేసి. సిచ్యువేషన్ జరిగితే 10 ఏళ్ల క్రితం దాన్ని ఎలా చూస్తాను, డీల్ చేస్తాను, 5 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, 15 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, ఈ రోజు ఎలా చూస్తాను అనే దాంట్లో మార్పు ఉంది. ఇలా రియాక్ట్ అయితే, ఇలా ఫీల్ అయితే ఐఎమ్ మోర్ పీస్ఫుల్ టుడే అని నాకు నచ్చినట్టు నేను సెటిల్ అయ్యా. ఆ నచ్చినట్టు సెటిల్ అవ్వటమే భగవద్గీత అని మీరు ఇప్పుడు చెప్తా కంటిన్యూస్ గా ఉంటే అర్థమవుతుంది. సో ఇలా ఉన్న స్మిత ఇప్పుడున్న స్మితకి, అంటే ఇప్పుడు హస్బెండ్తో ఈ లైఫ్కి ఎలా ఏం మారింది, లేకపోతే ఏం మార్చుకుంది, ఏం మార్చుకోగలిగారు? అసలు ఆ సిచ్యువేషనే లేదు. నేను ఇది చెయ్యొచ్చా లేదా అనే టాపిక్ ఉండేది కాదు. తను నా స్టేజ్, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తను పుట్టుకతోనే అలా ఉన్నాడు. లైక్ హీస్ వెరీ బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, దేనికి పెద్ద రియాక్షన్స్ ఉండవు. మీ పాపని ఎలాంటి వాల్యూస్ తో పెంచుతున్నారు వింటున్నారా? అందరికి పిల్లల అదృష్టము, ఆ అదృష్టాన్ని మనం గమనిస్తే వాళ్ళు మన లైఫ్ లోకి ఎందుకు వచ్చారో మనకు అర్థమైతే మనం చాలా. మరి మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? ఇక్కడ ఒక రోడ్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అంటే అసలు ఈ ప్రాబ్లం తప్ప వేరే అన్నీ చూస్తా, ఏదేది సొల్యూషన్ అనేది చూస్తా. మీరు ఆల్రెడీ ఒక సింగింగ్ వీటిలో ఉన్నారు కాబట్టి సినిమా అనే దాన్ని మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తారు? వచ్చినాయి, చాలా వచ్చుంటే అవి నాకు ఇది నేను చెయ్యాలి అని నాకు ఏవి అనిపించలేదు. చేసిన ఒక్కటి క్యారెక్టర్ ఐ డిడ్ంట్ ఎంజాయ్ ఇట్ అట్ ఆల్. పాడుతూ తీగ స్టేజ్ అనే దానికి ఒక స్టేచర్ ఉంది, బాలు గారు వీళ్ళందరూ లీడ్ చేశారు, ఆ లెగసీ ఉంది. అది ఫర్ సమ్ రాంగ్ రీజన్స్ ఇలా చేయటం వల్ల అయింది, వాళ్ళు అలా చేయటం వల్ల అయింది, వీళ్ళు ఇలా చెప్పటం వల్ల అయింది అని బయటకు వచ్చి చెప్పటం వల్ల మనం ఒక్కసారి నోటి నుంచి మాట బయటికి వెళ్ళాక దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం. మేబీ 1980s, 70s లో అన్ని వీడియోలు లేవు కాబట్టి లక్కీగా 90s లో దొరకలా. ఒక ఇష్యూ మాత్రం ఒక 20 రోజులుగా అలాగే తిరుగుతూ ఉంది. యాక్చువల్గా బట్టల గురించి బీయింగ్ ఏ ఉమెన్, అంటే మీరు అన్నారు ఇందాక, నేను అలా వేసుకున్నంత మాత్రాన నా ఇన్నర్ అలా ఉండాల్సిన, నా సోల్ అలా ఉండాల్సిన అవసరం లేదు, నా బిహేవియర్ అలా ఉండాల్సిన అవసరం లేదు. లైట్ ఆఫ్ చేసేసి ఒకే దగ్గర లైట్ ఉన్నప్పుడు ఫోకస్ అంతా అటు వెళ్తుంది. మనం ఒక పబ్కి చీరేసుకొని వెళ్ళాం, ఒక టెంపుల్ కి షార్ట్స్ వేసుకొని బికినీ వేసుకొని వెళ్ళాం. టచింగ్ ఈజ్ రాంగ్ విత్ నో మ్యాటర్ వాట్. డెఫినెట్లీ అది బికినీ వేసుకున్నా నోబడీ షుడ్ టచ్. ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎలా బతుకుతారా ఇన్ దేర్ లైఫ్, ఆర్ దే లుకింగ్ ఇన్ సైడ్ దెమ్ సెల్ఫ్ అనేది ఒక్కరోజు వాళ్ళు చూస్తే చాలా మంది మాట్లాడరు. ఎంత బ్యాడ్ లాంగ్వేజ్, రైట్? ప్రతి దాని మీద ఒపీనియన్. అసలు ఇంకా దేవుడు ఎందుకు, వాళ్ళే దేవుళ్ళు కదా. అలా కూడా ఉండొచ్చా? వీళ్ళు శుభ్రంగా నిద్రపోతారా రాత్రి ప్రశాంతంగా? కాన్షియన్స్ ఉంటుందా అనే నాకు చాలా, అంటే అట్లాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది.